కాసేపట్లో లైవ్లోకి అందుబాటులో రాన్నారు. ముందుగా రియాజ్ గారు, సార్ వినిపిస్తుందా నా వాయిస్? మీ వాయిస్ వినిపిస్తుంది. ఓకే ఓకే. రియాజ్ గారు, అసలు ఏంటి టార్గెట్? హరీష్ రావా? ఇది అందరూ ప్రశ్నిస్తున్న అంశం, బీఆర్ఎస్ వాళ్ళు కూడా మాట్లాడుతున్న అంశం. ప్రభుత్వాలు కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా వ్యక్తులను టార్గెట్ గా చేసి రాజకీయాలు చేసి సంస్కృతి నుంచి బయటకు వచ్చే పార్టీ కాదు. భారత రాజ్యాంగం ఆర్టికల్ 19ని భావ ప్రకటన స్వేచ్ఛ, అట్లాగే వ్యక్తికి సంబంధించిన వ్యక్తీకరణకు సంబంధించిన ఒక పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. టిఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ 10 సంవత్సరాల పరిపాలనలో మొత్తం ఆ ఉల్లంఘన జరిగింది. వ్యక్తిత్వ హననం చేయడం కోసం, తమ రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం ఫోన్ ట్యాపింగ్ అనే వ్యవహారం నడిపిన వాటా వాస్తవం. ఈరోజు హరీష్ రావు గారు బయటకు వచ్చిన తర్వాత చాలా నీతులు శుద్ధులు చెప్తూ ఎక్కడ కూడా ఆయన సిట్ విచారణ కోసం ఎందుకు పిలిచారు, అసలు నిజంగా ఏ విచారణ కోసం అయితే అక్కడ ఇలా హాజరైన సిట్ ఎదురుగా దానికి సంబంధించిన ప్రశ్నలు ఏంటి, సమాధానాలు ఏంటి, నేను ఎక్కడ కూడా నిర్దోషిని, నేను అలా పాల్గొనలేని విషయాన్ని ఎక్కడ చెప్పిన సందర్భాలు కనపడలేదు. ఆయన ఏదో టాపిక్ డైవర్ట్ చేసే ప్రయత్నం చేసి మేము టాపిక్ డైవర్ట్ కోసం ఆయన సిట్ పిలిచినట్టుగా చెప్పుకునే ప్రయత్నం చేశారు. వాస్తవం ఏంటంటే ప్రజాస్వామ్యంలో రాజకీయాలు చేస్తూ ఉంటారు, కానీ అవి నీతిబద్ధమైన రాజకీయాలు ఉండాలి, విలువలకు సంబంధించిన రాజకీయాలు ఉండాలి. సొంత కూతురు కదా ఈమె మొదలైతే కూడా హరీష్ రావు గారికి, ఆమె వచ్చి అది ఏం గవర్నమెంట్ అంటే సొంత అల్లుని ఫోన్ ట్యాప్ చేస్తారని చెప్పేసి మాట్లాడింది ఆమె. కవిత సమాధానం లేదు ఈ దగ్గర. అధికారులు ఈరోజు కన్ఫరెన్సెస్ గురైపోయి మమ్మల్ని ఫలానా చేస్తేనే మేము ఫోన్ ట్యాపింగ్ చేసుకుని ఒప్పుకున్నాం. వీళ్ళు ఆ ఫోన్ ట్యాపింగ్ రికార్డులను మూసినది ఒడిలో కాలబెడుతూ మూసినదిలో కలిపేస్తున్న చిత్రాలు బయటకు వచ్చినాయి. ఎక్కడో తీగలాగితే దొంగతనం కదిలినట్టుగా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, అట్లాగే కేసీఆర్ గారు చిత్రాలు విచిత్రాలు బయటకు వచ్చాయి, పైన ముందు ఉన్నాయి. కాబట్టి వ్యక్తిత్వ అందానికి సంబంధించి, రాజకీయ అందానికి సంబంధించి మొత్తం ఒక దుర్బల బుద్ధితోటి టోటల్ గా రాజకీయాలను భ్రష్టుపట్టించి ఏ ఆశయాల సాధన కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో, ఏ త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో దాని భిన్నమైన పరిపాలన కొనసాగించారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని హరీష్ రావు పక్షానికి వస్తే బయటకు వచ్చి ప్రెస్ మీట్ లా దాన్ని ఎందుకు పిలిచారు? కాదండి, అంటే ఇక్కడ ఒక అంశం ఏంటంటే కోర్టు కొట్టేసిన అంశాన్ని ఈరోజు సిట్టు పిలిచి మళ్ళీ విచారించడంలో ఏదో రాజకీయ కుట్రలు ఉన్నాయని కదా జరుగుతున్న ప్రచారం. కోర్టు కొట్టేసిన మీరు చాలా గమనించండి. పొద్దున్న నుంచి బీఆర్ఎస్ వాళ్ళు అబద్ధాన్ని 2 డంకాలు బజాయికి పెడతా ఉన్నారు. కోర్టు సంబంధించిన ప్రజలు ఒకసారి ఓపెన్ చేయండి. నేను చదివినాను పొద్దుగాలం. మేము తెలంగాణ ఉద్యమకారులం, తీవ్రంగా 10 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో పనిచేసినా కూడా కనీసం టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ గుర్తింపు గురి కాకుంటే కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలంగాణ తెచ్చుకున్న వాళ్ళని మాకు తెలంగాణ రైట్ హరీష్ రావు గారు ఎక్కువ త్యాగం చేసిన తెలంగాణ ఉద్యమంలో. ఇక్కడ విషయం ఏంటంటే కోర్టు ఏమి ఇచ్చిందండి? తెలంగాణ ఉద్యమంలో హరీష్ రావు గారు లేరా? ఒక నిమిషం అండి, ఏంటి తెలంగాణ ఉద్యమంలో హరీష్ రావు గారు లేరా? మీరు వినండి సార్, మీరు వినండి. వాళ్ళందరూ మావ పేరు పెట్టుకొని పాలిటిక్స్ లోకి వచ్చిన వాళ్ళు, మేము యూనివర్సిటీ నుంచి ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళు, వాళ్ళకి మాకు పొలికి ఎక్కడిది. మేము త్యాగాలు చేసే వాళ్ళు, జైల్లో పాలైన వాళ్ళు, వాళ్ళు మావ పేరు చెప్పుకొని నాయన పేరు చెప్పుకొని రాజకీయాలు చేసేవాళ్ళు, వాళ్ళకి మాకు తెలంగాణ గుర్తుపెట్టుకోండి. హరీష్ రావు కూడా తెలంగాణ ఉద్యమకారుడు కాదు, అంతకన్నా అద్భుతంగా త్యాగాలు చేస్తాం అనేక మంది ఉన్నారు. మనకి ఇతిహాసపు చీకటి కోణం అట్టడుగున పడి కనిపించని కథలన్నీ కావాలన్నప్పుడు చాలా మంది ఉద్యమకారుల యొక్క జీవితాలు తెలుస్తాయి. విషయం ఏంటంటే ఒక ప్రైవేట్ పిటిషన్ కి సంబంధించిన ఇష్యూస్ మీద సుప్రీంకోర్టు కామెంట్ ను ఈయనకి ఏదో క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా, ఈయన విముక్తి ప్రధానంగా ప్రకటించుకుంటా ఉంటుంది. ఆ కేసు వేరు, సిటీ పిలిచిన కేసు వేరు. విషయం ఏంటంటే 10 సంవత్సరాల పరిపాలనలో ప్రతిపక్షాలకు సంబంధించిన ఉనికిని ఖతం చేసే ప్రయత్నం చేశారు. ప్రతిపక్షాల మూవ్మెంట్ ని గమనించే ప్రయత్నం చేశారు. అప్పుడు మా పిసిసి నేతగా ఉన్న రేవంత్ రెడ్డి గారిని బలవంతంగా గుర్చుకపోయినారు. కేవలం కాంగ్రెస్ కాదు, బీజేపీ కానీ మిగతా ప్రతిపక్షాలన్నింటినీ కూడా టార్గెట్ చేస్తారు. ఇది వాస్తవం కాదా? హరీష్ రావు గారి గుండె మీద లేదా నెత్తి మీద ఆయనకి ఇంకేదైనా భక్తి ఉంటే వాటి మీద ప్రమాణం చేసి చెప్పవాలండి, లేదా వాటి మీద నిలబడి చెప్పవాలండి. నేను ఫోన్ ట్యాపింగ్ లో నాకు ఇన్వాల్వ్మెంట్ లేదు, ఫోన్ ట్యాపింగ్ లో సంబంధం లేదు. ఫోన్ ట్యాపింగ్ చేస్తావు, ప్రతిపక్షాలు లేకుండా చేస్తావు, ప్రతిపక్షాలకు అరెస్ట్ చేపిస్తూ ఉంటావు, ప్రతిపక్ష వివాదాలను పట్టుకొస్తూ ఉంటావు, రాజకీయంగా దొంగ దెబ్బ తీస్తూ ఉంటావు. ఈ రోజు వచ్చి ఎక్కడ కూడా ఆయన మొత్తం నేను 10 నిమిషాలు మీ టీవీలోనే విన్నాను ఆయన వివరణ. ఎక్కడైనా ఫోన్ ట్యాపింగ్ తో నాకు సంబంధం లేదని, ఫోన్ ట్యాపింగ్ లో నేను పాల్గొనలేదని, నన్ను అనవసరంగా సిటీ పిలిచిందని ప్రస్తావించారు. రాజకీయ చేసే పెట్టారు. కాబట్టి ఎప్పుడైనా కూడా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉందనే విషయాన్ని ఆయన ఇండియన్ ఒప్పుకున్నాడు. సిట్కు విచారణాధికారం ఉంది, ఇన్వాల్వ్మెంట్ ఉన్న విషయం ఇవాళ కూడా రేపైనా నగ్నంగా బయటకు వస్తాయి. ఓకే రియాజ్ గారు, చర్చిద్దాం. మల్ల యాదవ్ గారు, గుడ్ ఈవినింగ్.